తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. అమెరికాలో డాలర్ల బండును, ఇండియాలో సంతానం పండును అని చెప్పేసి దేవరకొండ బాలగంగాధర తిలక్ అని చెప్పి ఒక కవి చాలా కాలం క్రితం చెప్పారు. ఇప్పుడు చూస్తుంటే అమెరికాలో ఇప్పుడు డాలర్ల పంట ఎండిపోయినట్టు కనపడుతుంది. అట్లాగే మనుషులు కూడా ఇప్పుడు ఇక్కడ ఇండియాలో కానీ లేదంటే వేరే దేశాల్లో పండిన మనుషులు పోయి అక్కడ అధికారాన్ని అంటే ప్రెసిడెంట్లు అవుతారో లేదా అంటే అక్కడ వాళ్ళకంతా ఇప్పుడు ఎవరైతే ట్రంప్ కానీ బైడెన్ కానీ ఉన్నారో వీళ్ళందరూ కూడా ముసలాళ్ళు అయిపోయారు. అంటే అమెరికా ముసలిదైపోయిందా అనే అనుమానం కూడా వస్తుంది. ఇప్పుడు ఇటీవల ఎన్నికలకు సంబంధించిన వీటి ప్రచారంలో భాగంగా గతంలో ప్రెసిడెంట్గా పనిచేసిన ట్రంప్, ఇప్పుడు ప్రస్తుత ప్రెసిడెంటు బైడెన్ వీళ్ళిద్దరు కూడా ఒక చర్చలో పాల్గొన్నారు. ఆ చర్చలో ట్రంప్ అయితే చాలా అగ్రెసివ్గా ఉన్నారు, బైడెన్ ఆయనతో పోటీ పడలేకపోయారని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇద్దరూ ఏజ్డే. ఇప్పుడు బైడెన్ మరీ నీరసించిపోయాడు, ఆయన వల్ల ఏం కావట్లేదు, ఆయన గ్రహణ శక్తి కూడా తగ్గిపోయింది, కంప్రహెన్సివ్ స్కిల్స్ కూడా తగ్గిపోయినాయి అని చెప్పేసి ఈయన కామెంట్ చేశాడు. అట్లాగే ఈయనేమో ద్రోహి అని ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం ఇవన్నీ జరిగినాయి. ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడు అమెరికాకి ఒక యంగ్ ప్రెసిడెంట్ దొరకపోవటం ఏంటి, ఈ ముసలాళ్లతోటే ఎప్పుడు గొడవ, ఇప్పుడు ఈ గొడవ తప్పదా, ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటి, ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు అనే విషయాలన్నింటినీ కూడా మనం డాక్టర్ విఎల్ఎన్ శాస్త్రి గారిని అడిగి తెలుసుకుందాం. శాస్త్రి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అదేనండి, ఇప్పుడు అమెరికా ఎలక్షన్స్ నవంబర్లో జరగబోయే ఎలక్షన్స్కి ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. మొన్న ఇద్దరు ప్రత్యర్థులు రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ప్రత్యర్థులు ఇద్దరు కూడా వాళ్ళు ఒక టెలివిజన్ మీట్లో పాల్గొన్నారు. బైడెన్ అయితే తను ఏకంగా నేను నిద్రపోయాను, అదేదో విదేశీ ప్రయాణం చేయటం వల్ల నేను నిద్రపోవడం వల్ల నేను సరిగ్గా మాట్లాడలేకపోయానని ఆయన కూడా ఒప్పుకున్నారు. ఈయనేమో చాలా అగ్రెసివ్గా ఉన్నాడు. అసలు ఏంటండి ఇప్పుడు అమెరికాకి ఒక మంచి యంగ్ ప్రెసిడెంట్, మంచి డైనమిక్ ప్రెసిడెంట్ దొరకడంటారా? అంటే అమెరికన్ ఈ విషయం గురించి మాట్లాడే ముందు మనం అమెరికన్ సిస్టమ్ ఒకసారి ఓవరాల్ గా పరిశీలించాలి. అలా పరిశీలించినట్లయితే మనకు తెలిసేది ఏంటంటే అమెరికాలో యావరేజ్ ఏజ్ ఇప్పుడు 39 నడుస్తుంది, 38-39 నడుస్తుంది వ్యక్తులకి. ఓకే, అంటే నేషన్స్ యొక్క యావరేజ్ ఏజ్ అనేటువంటిది అక్కడ కండిషన్ ఉంది, ప్రీ కండిషన్. అంటే మినిమం 35 ఇయర్స్ ఉండాలి ఏ వ్యక్తికైనా కానీ కూడా. మనం యుఎస్ ని ఇప్పటి వరకు పరిపాలించిన ప్రెసిడెంట్స్ చూసినట్లయితే వాళ్ళల్లో మీడియన్ ఏజ్ అంటే యావరేజ్ గా చూసినట్లయితే యావరేజ్ ఏజ్ 55 సమయంలో వాళ్ళు ప్రెసిడెంట్స్ అయ్యారు. యంగెస్ట్ ప్రెసిడెంట్ అనే వాళ్ళు ఇద్దరే ఉన్నారు. వాళ్ళిద్దరిని యంగెస్ట్ అంటారు. ఒకడేమో థియోడర్ రూజ్వెల్ట్, అతను 42 ఇయర్స్ లో ప్రెసిడెంట్ అయ్యాడు. అది కూడా మళ్ళీ యాక్సిడెంటల్ గా అప్పుడున్న ప్రెసిడెంట్ చనిపోవడంతో అతను ప్రెసిడెంట్ అవడం జరిగింది అనమాట. ఇంకొకడు ఎవరంటే జాన్ ఎఫ్ కెనడీ, అతను యంగెస్ట్ ప్రెసిడెంట్ అని చెప్తారు. ఏం చేస్తుందంటే అతను 46 ఇయర్స్ టైంలో ఆఫీస్ లో ఉండగానే, అంటే ప్రెసిడెంట్షిప్ ఆఫీస్ లో ఉండగానే అతను అసాసినేట్ చేయబడ్డాడు, జాన్ కెనడీ. సో వాళ్ళిద్దరూ తప్పిస్తే మీకు మిగతా వాళ్ళంతా 55 ఏళ్ళ పైబడిన వాడినే వచ్చారు. కానీ ఈ ఏజ్ ఇంటర్వెల్ ని కూడా మీరు అనాలిసిస్ చేసినట్లయితే ఈ ప్రెసిడెంట్స్ యొక్క ఏజ్ ఇంటర్వెల్ ని మినిమం 55 నుంచి మాక్సిమం 65-69 వరకునే ఎవరైనా ప్రెసిడెంట్స్ గా ఉన్నారు. ఆ తర్వాత రేర్ గా మనకి కనిపించింది ఎవరంటే డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పుడు 70 ఇయర్స్ లో ప్రెసిడెంట్ అయ్యాడు. అతను 74th ఇయర్ దాకా కూడా ప్రెసిడెంట్ గా కంటిన్యూ అయ్యాడు. అప్పుడు అతన్ని ది ఓల్డెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఎవర్ అని చెప్పి అనేవారు అనమాట. అయితే అతనికన్నా ఓల్డెస్ట్, అతన్ని డిఫీట్ చేయడానికి అతనికన్నా ఓల్డెస్ట్ జో బైడెన్ 78 ఇయర్స్ టైంలో, అంటే ఇతను జో బైడెన్ కి మన డొనాల్డ్ ట్రంప్ కి మధ్య 3.5 ఇయర్స్ కొంత గ్యాప్ ఉందన్నమాట. 3.5 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఓకే, ఆ 3.5 ఇయర్స్ గ్యాప్ లో వీళ్ళిద్దరిని మనం ముసలాళ్ళు అనవలసిందే. ఓకే, వీళ్ళిద్దరూ ముసలాళ్లే. బట్ కానీ వీళ్ళల్లో 3 ఇయర్స్ యంగరు డొనాల్డ్ ట్రంప్ కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఏం క్లెయిమ్ చేస్తున్నాడు, నేను ఇతనికన్నా యంగ్, నేను బాగా ఫిట్, మెంటల్ గా ఫిట్, నేను ఎవరినైనా ఎప్పుడైనా ఏదైనా కానీ వెంటనే డీల్ చేయగలను, కమర్షియల్ డీల్స్ చేయగలను, నేను మాట్లాడగలను, నాకు అంత అవగాహన ఉంది. ఈ బైడెన్ మొన్న ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్ టైంలో ఒక చోట ఫంబుల్ అయ్యాడు. అతను ఫంబుల్ అవ్వడం అంటే ఏంటంటే అతను మాట కొంచెం ముద్దగా రావడం, ఒకటి ఆగిపోవడం, కొంతసేపు అతను తడబడ్డట్టున్నారు. తడబట్టం కంటే కూడా ఇంకా
తడబడ్డాడు. ఒకదానికి ఇంకో పదం ఉపయోగించాడు. దాని మూలంగా అందరూ ఏమనుకుంటున్నారంటే ఇతనికి ఆ దీని పేరేంటి అల్జీమర్స్ లాంటివి కానీ లేకపోతే ఓల్డ్ ఏజ్ ఇష్యూస్ కానీ వచ్చేస్తున్నాయి ఇతనికి. అంతేకాకుండా అంతకు ముందు ఇతను సైకిల్ నడుపుతూ ఒకసారి పడిపోవడం కూడా జరిగింది సైకిల్ మించి. అది అదే. అవన్నీ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఎక్కువగా ప్రెసిడెంట్ అన్నప్పుడు న్యూస్ లో వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏం నెగిటివ్ జరిగినా కానీ కూడా. అదే విధంగా కోర్టు సరిగ్గా వేసుకోలేకపోతున్నాడని చెప్పి తన యొక్క కోర్టు సరిగ్గా వేసుకోలేకపోతున్నాడని చెప్పేసేసి ఇటువంటి రూమర్స్ అనేటువంటివి ఎక్కువగా వస్తున్నాయి, ప్రాచుర్యంలో వస్తున్నాయి. ఆ ప్రాచుర్యంలో వచ్చిన టైంలో ఇతను ఆ డిబేట్ మీరు చూసినట్లయితే బైడెన్ అనేటువంటి వాడు ఆ డిబేట్ లో అతను అబద్ధాలు ఎక్కువ మాట్లాడలేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఓవర్ పవర్ చేసి ఎక్కువగా అబద్ధాలు మాట్లాడడం జరిగింది. ఉదాహరణకి సిఎన్ఎన్ వాళ్ళే వాళ్ళ యొక్క రీసెర్చ్ టీము డొనాల్డ్ ట్రంప్ యొక్క స్పీచ్ ని అనాలిసిస్ చేసి మాక్సిమం డొనాల్డ్ ట్రంప్ యొక్క స్పీచ్ అన్ని అబద్ధాలని చెప్పింది. ఓకే, సిఎన్ఎన్ ని మెయిన్ గా అది డెమోక్రాట్స్ యొక్క ఛానల్ అంటూ ఉంటారు యుఎస్ఏలో, ఫాక్స్ నేమో రిపబ్లికన్స్ యొక్క ఛానల్ అంటారు. సో అయితే ఆ ఇంటర్వ్యూ కాండక్ట్ చేసింది సిఎన్ఎన్ఏ కాబట్టి వాళ్ళు కూడా ఇంపార్షియల్ గానే చేశారు ఆ ఇంటర్వ్యూని. డొనాల్డ్ ట్రంప్ కూడా దాన్ని ఇది ఒప్పుకున్నాడు, వాళ్ళు ఇంపార్షియల్ గా చేశారు, మంచిగా చేశారని చెప్పి. కానీ వాళ్ళే చెప్పింది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ అని అబద్ధాలు ఆడాడు. ఈ బైడెన్ ను ఏం చెప్పినా కానీ చెప్పలేకపోయినా కానీ కూడా చెప్పినవన్నీ కూడా ఫ్యాక్ట్స్ చెప్పాడు అని చెప్పి చెప్తున్నారు. అదే ట్రంప్ కార్డ్ మీద బైడెన్ కూడా ఇప్పటికీ కూడా ఆ తర్వాత కూడా ఈ పోస్ట్ డిబేట్ ఈ ఎలక్షన్ ర్యాలీస్ లో అతను చెప్పుకుంటూ వచ్చాడు, ఏంటి నేను తక్కువ మాట్లాడతాను, ఒక్కొక్కసారి నా ఏజ్ మూలంగా నేను అలా అవ్వచ్చు, కానీ నేను ఫ్యాక్ట్స్ ఏ మాట్లాడతాను, నాకు ఎబిలిటీ ఉంది కంట్రీ నడిపించడానికి అని చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఈ పాపులారిటీ రేటింగ్స్ లో అదే అండి పాపులారిటీ రేటింగ్స్ లో బైడెన్ యొక్క రేటింగ్ యాజ్ ఆన్ టుడే ఎలా ఉందంటే డెమోక్రటిక్ ఐ మీన్ టు సే వన్ సెకండ్ ఐ జస్ట్ టెల్ యూ రేట్ పాపులారిటీ ఓటింగ్ లో రిజిస్టర్డ్ ఓటర్ పోల్స్ ప్రకారం ట్రంప్ 9% ఎక్కువగా ఉన్నాడు బైడెన్ కన్నా. అదే విధంగా వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం కూడా 6% ట్రంప్ లీడ్ లో ఉన్నాడు పాపులారిటీ ఓటింగ్ లో. అంటే అమెరికన్ ఓటర్స్ కానీ వ్యూయర్స్ కానీ ఇప్పుడు ట్రంప్ చెప్పే అబద్ధాల పట్ల మొగ్గు చూపి బైడెన్ నిజాలు చెప్పినా సరే నమ్మని పరిస్థితిలో ఉందంటారు. అంటే అక్కడ ప్రచార ఉధృతి ఆ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటారు. అదే విషయాన్ని డెమోక్రాట్స్ అండ్ ఎవరైతే ఈ బైడెన్ ని సమర్థిస్తున్నారో వాళ్ళందరూ కూడా చెప్తూ వస్తున్నారు. ఏమనంటే డిబేట్ లో ఫంబుల్ అవడంగా కారణంగాను, అదే విధంగా ఒక వ్యక్తి అగ్రెసివ్ గా అబద్ధాలు మాట్లాడుతున్నట్లయితే ఆ అబద్ధాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి ఆన్సర్ల ద్వారా, దట్టు ఫ్యాక్ట్స్ ద్వారా అనేటువంటి విషయంలో తడబాటు పడితే పడుండొచ్చు. కానీ ఇతను చేసినవి చెప్పినవి అన్ని కూడా ఫ్యాక్ట్స్ చెప్పాడు కాబట్టి మనకి ఫ్యాక్ట్స్ చెప్పేటువంటి ప్రెసిడెంట్ ఉండాలి, కానీ అబద్ధాలు చెప్తూ తప్పుడు పనులు చేసేటువంటి ప్రెసిడెంట్ ఉండకూడదనేటువంటి ప్రోపగాండా అనేటువంటిది నడుస్తుంది డొనాల్డ్ ట్రంప్ కిను బైడెన్ కి మధ్యన. అదే విధంగా బైడెన్ సపోర్టర్స్ కూడా ఆ విషయాన్ని రీట్రేట్ చేస్తున్నారు దీనికి ఈ బైడెన్ యొక్క క్యాండిడేచర్ కొనసాగించడం కోసం. ఎందుచేతంటే ఎప్పుడైతే పాపులర్ ఓట్ అనేటువంటిది బైడెన్ తగ్గిందో ఈ వ్యూయర్స్ యొక్క పోల్స్ ప్రకారం, అదే విధంగా పాపులర్ పోల్స్ ప్రకారం అక్కడ డెమోక్రట్స్ లో కూడా ఒక డిస్కషన్ ముందుకు వస్తుంది. ఇప్పుడు ఏమని వస్తుంది, రేపు నవంబర్ లో యాక్చువల్ గా వాళ్ళు క్యాండిడేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారనమాట. ఈలోగా క్యాండిడేట్ ని మార్చే అవకాశం కోసం వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టుగా కొన్ని న్యూస్ ఏజెన్సీస్ మనకు చెప్తున్నాయి. ఆ విధంగా ఎక్స్ప్లోర్ చేసే సమయంలో బైడెన్ యొక్క అనుచరుల యొక్క వాదన ఎలా ఉందంటే బైడెన్ హెల్దీగా ఉన్నాడు. అక్కడ చూడవలసినవి ఏంటంటే హెల్త్ రికార్డ్స్, టెంపర్మెంట్, జడ్జ్మెంటల్ ఎబిలిటీస్ అండ్ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ అండ్ సేఫ్ గార్డింగ్ ఆఫ్ న్యూక్లియర్ కోడ్ అనేటువంటిది యుఎస్ లో ప్రెసిడెంట్ దగ్గర ఉంటుంది. అది ఎటువంటి ప్రెసిడెంట్ దగ్గర ఉండాలి, టెంపర్మెంటల్ గా బ్యాలెన్స్డ్ గా ఉండే వ్యక్తి దగ్గర ఉండాలి, జడ్జ్మెంట్ లో మంచి జడ్జ్మెంట్ తీసుకునే వ్యక్తి దగ్గర ఉండాలి, కాగ్నిటివ్ పవర్ అంటే మనం ఆలోచించే ఒక కాగ్నిషన్ అంటాం, మనం ఆలోచించి విచక్షణ జ్ఞానం అంటాం, ఆ విచక్షణ జ్ఞానం అనే వ్యక్తి దగ్గర ఉండాలి. అదే విధంగా డెసిషన్ మేకింగ్ పవర్ ఉండాలి. కానీ మాటల్లో తడబడినంత మాత్రాన అతనికి లేనట్టు కాదు కదా. అంతేకాకుండా వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళ యొక్క డాక్టర్స్ రిపోర్ట్స్ ని
చూపిస్తున్నారు. మేము హెల్దీగా ఉన్నాం అంటే మేము హెల్దీగా ఉన్నాం అని చెప్పి ఇద్దరు చూపిస్తున్నారు. ట్రంప్ చూపిస్తున్నాడు, బైడెన్ చూపిస్తున్నాడు మా హెల్త్ రిపోర్ట్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్పి. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రజలు అక్కడ ఈ ఫ్యాక్చువల్ బేస్డ్ బైడెన్ యొక్క వాదనలు విని బైడెన్ కి పాపులారిటీ ఇంకా ఇంకా డిబేట్స్ ఉన్నాయి కాబట్టి ఆ డిబేట్స్ లో పెరిగే అవకాశం ఉందా, లేకపోతే డెమోక్రట్స్ వాళ్ళలో వాళ్ళే అనుకుని మనకి ఓడిపోతామేమో ఈ బైడెన్ వల్ల అని చెప్పి కొత్తగా కమలా హ్యారిస్ ని పుష్ చేస్తారా ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కింద, లేకపోతే ఇంకొక క్యాండిడేట్ ఎవరైనా పుష్? మిషెల్ ఒబామా పేరు కూడా వినపడుతుంది. మిషెల్ ఒబామా పేరు కూడా ఉంది, కానీ ఎక్కువ మంది అక్కడ ప్రస్తుతానికి యాజ్ ఆన్ టుడే కమలా హ్యారిస్ పేరు కూడా ఎక్కువగా నలుగుతూ వస్తుంది. చేస్తారనేటువంటి విషయం మనం ఫ్యూచర్ లో వెయిట్ అండ్ సీ చేయాలన్నమాట. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ప్రస్తుతానికి క్లౌడ్ 9 లో ఉన్నట్టుగా ఉన్నాడు. బికాజ్ ఒక్క నిమిషంలో జరిగిన బైడెన్ తరపు నుంచి జరిగిన ఏదైతే ఫంబ్లింగ్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ వల్ల డొనాల్డ్ ట్రంప్ ఏమనుకుంటున్నాడంటే ఇంక తాను ఖచ్చితంగా నెగ్గుతా అనేటువంటి ఉద్దేశం పెట్టుకుని ఈ పాపులారిటీ రేటింగ్ చూసి అతను ముందుగా అంటే ట్రంప్ పోయినసారి ఎలక్షన్స్లో దాని చాలా తప్పుడు విధానాలు అవలంబించాడని చెప్పి రష్యా నుంచి కూడా హెల్ప్ తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. అట్లాగే ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన అనుయాయులతోటి ఏకంగా పార్లమెంట్ మీదకే ఆయన దాడి చేశాడు. అంటే ఇటువంటి పనులని చేసినప్పుడు కూడా ఇప్పుడు రిపబ్లికన్స్ ఆయన్ని అభ్యర్థిగా ఎందుకు నిలబెట్టాల్సి వచ్చిందండి? వాళ్ళకి వేరే క్యాండిడేట్ దొరకట్లేదు. అంటే రిపబ్లికన్ పార్టీలో మెయిన్ ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారంటే ఎవరైతే ఎక్కువ డిపెండెన్సీ చూపించరో ఏది ఈ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ కి. ఓకే, కొంత మాత్రమే డొనేషన్స్ మీద డిపెండ్ అయ్యి మాక్సిమం వాళ్ళు ఎవరైతే భరించగలరో అనేటువంటి వ్యక్తులను చూస్తూ ఉంటారు. ఆ విధంగా చూసినట్లయితే ట్రంప్ దగ్గర ఈ ఆర్థిక వనరులు ఎక్కువగా ఉండడం ఒకటి కారణం. తర్వాత ట్రంప్ కి ఆల్ సెడ్ అండ్ డన్ ఈ వైట్స్ లో ఎక్కువ వైట్స్ లో అంటే ఈ క్యాథలిక్ క్రిస్టియన్స్ అంటారు, అక్కడ క్యాథలిక్ క్రిస్టియన్స్ లో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అతనికి. వాళ్ళు ఇంకా బ్లైండ్ గా ఫాలో చేస్తారు అనమాట. ఆ ఓట్స్ పాలరైజ్డ్ ఓట్స్ అవన్నీ కూడా. ఆ పాలరైజ్డ్ ఓట్స్ కి అతన్ని ఒక ప్రతీకగా పెట్టుకున్నారు కాబట్టి అతను కంటెస్ట్ చేస్తానంటే వద్దనడం ఎందుకు అనేటువంటి భావంతో కూడా ఈసారి ఈ ఇనిషియల్ డిబేట్స్ లో కూడా ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కి ఎక్కువ స్ట్రాంగ్ కాండిడేట్స్ ఎవరు నిలబడలేదు అనమాట. అదే ఇప్పుడు అమెరికా అంటే ఇప్పుడు ఇంతవరకు అమెరికా అనుసరిస్తున్న విధానాలన్నింటినీ ఆయన రివర్స్, ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ లాగా ఆయన అన్ని రివర్స్ చేసే విధంగా కనిపించాడు కదండి పోయినసారి. అంటే నాటోకి మేమే హెల్ప్ చేయము, నాటో నుంచి విడిపోతామని. నెక్స్ట్ అంటే గ్లోబలైజేషన్కి కూడా సమర్థించకుండా మేము అమెరికా ఫస్ట్, అమెరికా ప్రయోజనాలు అని చెప్పాడు. ఇవన్నీ చెప్పిన నేపథ్యంలో అట్లాగే ఇప్పుడు ఈ మన తెలంగాణలో కనుక ఎట్లా ఆంధ్ర వాళ్ళని తరిమేయాలి, ఆంధ్ర వాళ్ళే నష్టం చేశారన్నట్టు ఆ విదేశీ వలసదారులు వాళ్ళందరినీ కూడా తరిమేయాలన్న స్థాయిలో ఒక ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టే పరిస్థితి చేశాడు కదండి. ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఏమి ఇప్పుడు ఉండదంటారు? అది గతంలో చేసే ఇప్పుడు ఓపెన్ చెప్తున్నారు కదా. ఇప్పుడు మారిందల్లా స్టాండ్ ఏంటంటే ఇంత క్రితం బ్లాక్స్ ని వ్యతిరేకించేవాడు, అదే విధంగా హిస్పానిక్స్ అంటే ఈ మెక్సికో నుంచి వచ్చిన వాళ్ళందరినీ, అంటే లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ వ్యతిరేకించేవాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ బ్లాక్స్ హిస్పానిక్స్ ఎవరైతే అమెరికన్ సిటిజన్షిప్ ఆల్రెడీ పొందున్నారో వాళ్ళకి నేను వ్యతిరేకం కాదని చెప్పాడు, ఒక స్టాన్స్ మార్చాడు. కానీ ఎవరికి వ్యతిరేకం అని చెప్తున్నాడు, ఎవరైతే ఇంకా ఆ మెక్సికో బార్డర్ లో కంచి దాడుతున్నారో రోజు కూడా అటువంటి వాళ్ళందరికీ కూడా నేను గోడ దాటుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను వ్యతిరేకమే అని చెప్తూ వస్తున్నాడు. అదే పాలసీ మెయింటైన్ చేస్తున్నాడు. ఇంకోటి ఏమని చెప్తున్నాడు, ఈ క్లైమేట్ కండిషన్స్ లో ప్యారిస్ ప్రోటోకాల్ లో ఇక్కడ మనం వెళ్ళి డబ్బు అంతా పెట్టి ఇండియాకి చైనాకి మనం ఈ ఫండ్స్ ఇస్తూ ఉంటాము, కానీ వాళ్ళు పొల్యూషన్ ఎక్కువగా చేస్తున్నారు వరల్డ్ లోను, మనం వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఎందుకు, వాళ్ళు మనకి ఎక్స్పోర్ట్ చేసి మన డబ్బులు వాళ్ళు పట్టుకుపోతున్నప్పుడు అని చెప్పి నేను ఆ ప్యారిస్ ప్రోటోకాల్ తప్పుకుంటాను అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాడు. ఇంకో పక్క నుంచి ఏమని చెప్తున్నాడు, ఇండియన్ ఓట్స్ కోసం ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ యూనివర్సిటీలో చదువుతారో వాళ్ళకి డైరెక్ట్ గా నేను గ్రీన్ కార్డ్ ఇస్తా అని చెప్తున్నాను. గ్రీన్ కార్డ్ అని చెప్పేసి ఏమంటే డైరెక్ట్ అక్కడ చదివిన వాళ్ళకి, అక్కడ ఆ యూనివర్సిటీస్ చదివిన వాళ్ళకి గ్రీన్ కార్డ్ డైరెక్ట్ గా ఇస్తా అని చెప్తున్నాడు. సో ఆ విధంగా అతను ఏం చేస్తున్నాడు, బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఎక్కడ ఓటు ఉంది, ఓట్ బ్యాంక్ ఉందని చూసి దాన్ని బ్యాలెన్స్ అవుట్ చేస్తూ
తన యొక్క స్టాండ్స్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. అదేవిధంగా నాటోతో ఇప్పటికి కూడా విడిపోతాను అంటున్నాడు. నాటోలో మనం ఎందుకు ఉండాలని చెప్పి అడిగాడు మొన్న కూడా ప్రెసిడెన్షియల్ డిబేట్ లో. సో ట్రంప్ మారలేదు. ట్రంప్ కొంచెం కొంచెం బ్యాలెన్స్ అవుట్ అయ్యాడు. ఎక్కడైతే సపోజ్ ఇంత క్రితం కంప్లీట్ గా ఎలక్షన్స్ ముందు యాంటీ ఇండియన్ స్టాండ్ తీసుకున్నాడు, కానీ తర్వాత మోడీ వెళ్ళడం మూలంగా కొంచెం మెలో డౌన్ అయ్యాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ యాంటీ ఇండియన్ స్టాండ్ విత్ రిఫరెన్స్ టు ఈ ప్యారిస్ ప్రోటోకాల్ క్లైమేట్ చేంజ్ కండిషన్స్ నిమిత్తం ఎక్స్పెండిచర్ మీద వ్యతిరేకంగా ఇండియా మీద ఉన్నప్పటికీ కూడా అతను ఇండియన్స్ కి హూఎవర్ స్టడీస్ ఇన్ అమెరికా వాళ్ళకి మేము గ్రీన్ కార్డ్స్ అవి ఇస్తామని చెప్పి ఒక పాజిటివ్ వేలో ముందుకే వెళ్తున్నాడు. అంటే ఇండియాకి అనుకూలమైన వలస విధానాన్ని ఇప్పుడు ఆయన H1B కానీ గ్రీన్ కార్డులు కానీ విషయంలో ఆయన అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందంటారు. అంటే H1B లో ఎంతవరకు వ్యవహరిస్తాడు నాకు తెలియదు. H1B అంటే ఇఫ్ దే ఆర్ డైరెక్ట్ మైగ్రెంట్స్, అంటే సపోజ్ ఇండియాలో IIT లో చదివిన వాడు అక్కడికి అమెరికాలో జాబ్ కోసం H1B వెళ్తాడంటే అది ఎంతవరకు సాగిస్తాడు నాకు తెలియదు. కానీ దాంట్లో టఫ్ గా ఉండొచ్చు. కానీ ఎవరైతే ఇండియన్ వెళ్ళి ఒక గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ US యూనివర్సిటీలో చదివినప్పుడు అటువంటి వ్యక్తులకి అతను చెప్పిన మార్గం అనేటువంటిది బాగా ఈజీగా ఉంది. ఇన్ఫాక్ట్ ఎవరైతే అక్కడ చదువుతున్నారో ఇప్పుడు వాళ్ళంతా కూడా ట్రంప్ ఫ్యాన్స్ కింద మారిపోయారు యాక్చువల్గా. అంటే అప్పుడు చైనాతో కూడా కొంత ఆయన శత్రు ధోరణి అనుసరించారు. ఇప్పుడు బైడెన్ కొంత చైనాతోటి కొంత సాఫ్ట్గా ఉంటున్నాడని చెప్పేసి వచ్చిందండి. ఇప్పుడు ఆ రకంగా చూస్తే ఇప్పుడు ఎవరికి అంటే చైనా పట్ల ఇప్పుడు బైడెన్ విధానం కరెక్టా, లేదంటే ఇప్పుడు ట్రంప్ విధానం కరెక్టా? ఇప్పుడు ఈ ఓటర్లు దేన్ని, ఈ చైనా విధానానికి సంబంధించి ఎవరిని వాళ్ళు సమర్థిస్తారంటారు? అంటే చైనా అనేటువంటిది ఇండిస్పెన్సిబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో చైనాని అమెరికన్స్ ఏ విధంగానూ కంపీట్ చేయలేరు. చైనా వరల్డ్ లీడర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో. ఓకే, ఆ విధంగా ఈవెన్ అమెరికా కూడా చైనా మీద డిపెండెంటే మ్యానుఫ్యాక్చరింగ్ వస్తువుల యొక్క ఇంపోర్ట్స్ లో అమెరికాలో. అంచేత చైనా వ్యతిరేకత ట్రంప్ చెప్పేది ఏంటంటే ఆ చైనా ఏదైనా అమెరికా ప్రొడ్యూస్ చేసే గూడ్స్ ని ఇంపోర్ట్ చేస్తున్నట్లయితే అమెరికాలోకి, అలా ఇంపోర్ట్ చేస్తున్న వాటి మీద డ్యూటీ పెంచుతానని చెప్తాడు. ఇప్పటికి కూడా చెప్తున్నాడు డ్యూటీ పెంచుతానని చెప్పి. అయితే ఇతను ఏమంటాడంటే బైడెన్ ఏమంటాడంటే మనం హోలిస్టిక్ గా చూడాలి మన రిలేషన్షిప్స్ ని. ఒకదాని మీద పెంచి ఒకదాని మీద పెంచకుండా అలా చేయకూడదు. మనం అన్ని పెంచలేం కాబట్టి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ గా ఉండడమే మంచిదనేటువంటి భావంతో బైడెన్ ఉన్నాడు. సో ఎవరిది పాలసీ మంచిదంటే విదేశీ విధానంలో డెమోక్రట్స్ యొక్క బైడెన్ యొక్క పాలసీయే మంచిది. కానీ అది మనం ఇండియాలో వస్తాం కాదు. అంటే అమెరికన్ వ్యూ పాయింట్, ఈ విషయంలో అమెరికన్ వ్యూ పాయింట్ ఎట్లా ఉంటుంది అంటారు? ఒక సగటు అమెరికన్ వ్యూ పాయింట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు కేసీఆర్ ఏ విధంగా తెలంగాణ రెచ్చగొట్టాడో అదే విధంగా అమెరికా అనుకుంటారు వాళ్ళు. అమెరికా ఫస్ట్ అంటున్నాడు కాబట్టి విల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ఇప్పుడు ఈ ఎలక్షన్ లో కూడా అంటున్నాడు కాబట్టి అమెరికా అనేటువంటి భావాన్ని రెచ్చగొట్టినప్పుడు, ఆ సెంటిమెంట్ ని రెచ్చగొట్టినప్పుడు డెఫినెట్ గా ట్రంప్ లోకల్స్ కి ఇది ఫేవరెట్ గా ఉంటాడు. ఇప్పుడు ఉక్రెయిన్ వార్ అనేది కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో ఒక కీ ఇష్యూ కాబోతుందండి. ఆఫ్ఘన్ నుంచి సైన్యాన్ని విత్డ్రా చేయటం నువ్వు తొందరపాటుగా విత్డ్రా చేసావని, ఇప్పుడు ఉక్రెయిన్ వార్కి సంబంధించి కూడా నువ్వు సరిగ్గా డీల్ చేయలేకపోయావని మన ట్రంప్ బైడెన్ విమర్శించారు. ఆ ఉక్రెయిన్ ఇష్యూ ఈ ఎలక్షన్స్లో ఎంతవరకు రోల్ ప్లే చేస్తుందంటారు? అంటే ట్రంప్ ఎప్పుడు కూడా ట్రంప్ కార్డ్ ఏంటంటే అతను ఏం చెప్పుకుంటాడు, నేను ఉన్నప్పుడు ఎప్పుడు వార్స్ చేయలేదు, నేను ప్రతి వాడిని బెదిరించి లేకపోతే అదే సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి వాళ్ళని లొంగ తీసుకున్నాను. కానీ మన సైనికుల్ని కానీ మన సైనికుల నిమిత్తం ఖర్చుని కానీ ఏమీ చేయలేదు. ఆ విధంగా దేశాన్ని కాపాడాడని చెప్తూ ఉంటాడు. అది కరెక్టే ఒక విధంగా చెప్పాలంటే. అయితే అతను విమర్శించేది ఏంటంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు ఈ అమెరికన్ ఫోర్సెస్ ని తొందరగా వాపస్ తీసుకోవడం మూలంగా ఆ టైంలో చాలా మంది అక్కడ స్టాగ్నెట్ అయిపోయారు. లోకల్ గా చాలా నష్టం జరిగింది. అదే విధంగా చాలా మంది అమాయకుల యొక్క ప్రాణాలు కూడా పోయాయి. దానికి బైడెన్ ని కారణంగా చూపిస్తున్నారు ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో. బట్ నేను అనుకునేది, ఎప్పుడు మీరు ఆఫ్ఘనిస్తాన్ నుంచి గతంలో రష్యన్ విత్డ్రాయల్ అయినా లేకపోతే యూరోపియన్ కంట్రీస్ యొక్క విత్డ్రాయల్ అయినా ఎప్పుడెప్పుడైతే విత్డ్రాయల్ జరిగిందో ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి కంట్రీని పట్టుకుని కూర్చోవడం అనేటువంటిది ఏ కంట్రీ యొక్క వల్ల తరం కూడా కాలేదు.
అంచేత దాన్ని పెద్ద ఇష్యూగా మనం రేషనల్ గా చూసినట్లయితే హిస్టరీలో ఉన్న ఎవిడెన్స్ బేస్డ్ స్టడీస్ ప్రకారం అది పెద్ద ఇష్యూగా మెచ్యూర్డ్ అయిన అమెరికన్ సిటిజన్స్ కన్సిడర్ చేయరేమో. ఇంకొక విషయం ఏంటంటే యుక్రెయిన్ విషయంలో, యుక్రెయిన్ ఒకప్పుడు రష్యాలో భాగం అని చెప్తారు, అందుచేత రష్యాకి అథారిటీ ఉందని చెప్తారు. అయితే యుక్రెయిన్ ఎప్పుడైతే విడిపోయిందో అది కూడా ఒక సావరిన్ కంట్రీ కదా, సావరిన్ స్టేట్ కదా. సావరిన్ కంట్రీ అయినప్పుడు మరి రష్యా వెళ్ళి ఆ దాన్ని ఆక్యుపై చేస్తాను దాన్ని నేను అనేటువంటి భావన ఇంకొక సావరిన్ కంట్రీలో వెళ్ళి తలదూర్చడమే కదా. అది అది తప్పు అనేటువంటి దాన్ని మరి బైడెన్ సమర్థించాడు. ఎందుచేత వాళ్ళకి ఈ ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్ అన్ని సప్లై చేసి అక్కడ ఉన్న లోకల్ సిటిజన్స్ ని ట్రైన్ చేసి రష్యన్ మిలిటరీని ఎదుర్కోవడంలో లోకల్ పీపుల్ సమర్థవంతంగా వాళ్ళు ఎదుర్కొనేలా చేశాడు. ఆ విధంగా చేయడం మూలంగానే రష్యా ఏదైతే యుద్ధం ఒక రోజులో 2 రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు అనుకుందో ఇప్పుడు యాక్చువల్ గా రాజీ మార్గాల కోసం చూస్తోంది రష్యా. ఎందుచేత ఆర్థికంగా శాంక్షన్స్ మూలంగా ఆర్థికంగా దెబ్బతింది రష్యా. అదే విధంగా ఎక్కువ సైన్యాన్ని కోల్పోయింది. అదే విధంగా తక్కువ కంట్రీ అని అంచనా వేసిన యుక్రెయిన్ మీద విజయం సాధించలేకపోయింది. ఆ అంటే విషయంలో ఇప్పుడు నేను అనుకునేది బైడెన్ యొక్క పాలసీ మంచిదని చెప్పి నేను అనుకుంటాను. అంటే ఇప్పుడు ఈ రష్యా చుట్టూతా కూడా ఇప్పుడు నాటో, ఇప్పుడు ఈ ఉక్రెయిన్ని నాటోలో చేర్చుకోవడం ద్వారా ఇప్పటికే చాలా తూర్పు ఐరోపా కంట్రీస్ని నాటోలో చేర్చుకున్నారు. ఈ నాటోలో చేర్చుకోవడం ద్వారా ఇప్పుడు రష్యాకి ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితి, సెక్యూరిటీ థ్రెట్ని తీసుకురావడానికి అమెరికా ప్రయత్నం చేస్తుంది. ఆ ఉద్దేశంతో అసలు యుద్ధం అంటే పేరుకి ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం, కానీ ఇది ఇండైరెక్ట్గా రష్యాకిను అమెరికాకి మధ్య ప్రచరణ యుద్ధం అని చెప్తున్నారండి. ఇప్పుడు పక్కన ట్రంప్ ఏమో నాటో వద్దని అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు అటువంటిప్పుడు నాటోలో ఇక ఉక్రెయిన్ చేరదు అనేది కనుక డిక్లేర్ చేస్తే బహుశా యుద్ధం ఆగిపోయేటట్టు ఉంటుందేమో. అంటే ఆ రకంగా చూస్తే ట్రంప్ వస్తే ఈ రకమైన మార్పులు ఏమైనా జరిగే అవకాశం ఉంది. అంటే నాటో అని చెప్పి గతంలో కూడా ట్రంప్ చెప్పాడు, ఏమని నాటోలో మేము సభ్యత్వాన్ని వాపస్ తీసుకుంటామని చెప్పాడు, కానీ చేయలేదు. ఓకే, బట్ అది నేను అనుకునేది అతను ఒక ట్రంప్ కార్డ్ కింద మాత్రమే ఉపయోగిస్తున్నాడని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ సభ్యత్వం నుంచి పోతే కనుక అతనికి మిగతా అగ్రరాజ్యాల నుంచి సపోర్ట్ అనేటువంటిది ఎలా వస్తుంది? అప్పుడు ఏకాకి కింద ఉండిపోవాలి అమెరికా. అసలు అమెరికా లేకపోతే నాటోనే లేదు కదండి. బట్ మిగతా వాళ్ళు ఇప్పుడు మీరు ఉదాహరణకి యుక్రెయిన్ కి అమెరికా ఒకటే సపోర్ట్ చేయట్లే కదా. యూరోప్ లో ఉన్న యూకే సపోర్ట్ చేస్తుంది, జర్మనీ సపోర్ట్ చేస్తుంది. వీళ్ళందరూ సపోర్ట్ చేయడం మూలంగానే అక్కడ యుక్రెయిన్ లో ఇంకా వార్ నడుస్తోంది. ఓకే, అది ఒక అమెరికా యొక్క సపోర్ట్ వల్లే కాదు, ఆ కాంట్రిబ్యూషన్ అనేటువంటిది యూరోపియన్ కంట్రీస్ నుంచి కూడా వస్తోంది. ఆ కాంట్రిబ్యూషన్ కూడా మనం సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ గానే చూడాలి. సో ఆ నేపథ్యంలో అమెరికా ఒక్కటే కాంట్రిబ్యూట్ చేయడం అనేటువంటిది ఇట్ మే నాట్ బి దట్ అప్రోప్రియేట్ అండి. అక్కడ వీళ్ళందరూ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, వీళ్ళందరూ కలిసి డెసిషన్ తీసుకుంటున్నారు. నాటో మెంబర్స్ అందరూ కంట్రిబ్యూట్ చేస్తారు. అబ్సల్యూట్లీ. అది కదా వాళ్ళ కాంట్రిబ్యూషన్, లాజిస్టిక్ సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి ఇటువంటి విషయాల్లో. ఆ సపోర్ట్ ని కూడా వీళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నారు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ట్రంప్ యొక్క రీడింగ్ అక్కడ తప్పు, బైడెన్ చేస్తున్నది కరెక్ట్. ఇంకోటి, యుక్రెయిన్ యుద్ధం ముందు రష్యా ఏమని చెప్పింది? యుక్రెయిన్ నాటోలో మెంబర్షిప్ తీసుకుంటుంది కాబట్టి మేము అటాక్ చేస్తున్నాం అని చెప్పింది. ఓకే, ఒక సావరిన్ కంట్రీ నాటోలో మెంబర్షిప్ తీసుకోవాలా వద్దనేటువంటిది ఆ సావరిన్ కంట్రీ యొక్క డెసిషన్. దాంట్లో రష్యా లాగా ఇంటర్ఫియర్ కాగలదు. ఒకవేళ రేపు పొద్దున్న నాటోలో మెంబర్షిప్ యుక్రెయిన్ తీసుకున్న తర్వాత ఒకవేళ బార్డర్ లో ఏదైనా ఇష్యూ క్రియేట్ చేస్తే అప్పుడు రష్యా యుక్రెయిన్ మీద దాడి చేయాలి. కానీ ఇంకా నేను మెంబర్షిప్ తీసుకోకుండానే మెంబర్షిప్ తీసుకుని ముందరే దీని పేరేంటి, నేను బలవంతుని అని చెప్పొచ్చి ఏ విధంగా అయితే అమెరికా గతంలో ఇరాక్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ అటాక్ చేసిందో ఆ విధంగా రష్యా కూడా చేసి తప్పు చేసిందని చెప్పి నేను అనుకుంటాను. కానీ అది బేసికల్ గా వరల్డ్ వైడ్ మీరు చూసినట్లయితే పోస్ట్ కోవిడ్ సినారియో టైంలో ఒక విధంగా ఎకానమీస్ కి ఆ వార్ అనేటువంటిది కొంత బూస్టప్ ఇవ్వడానికి కూడా ఉపయోగించిందండి. సో ఆ విధంగా కూడా మనం చూడాలి. కానీ ఆ వార్ లో అక్కడ లూజర్స్ మెయిన్ గా రష్యా అండ్ యుక్రెయిన్, వాళ్ళిద్దరూ కూడా దెబ్బతిన్నారు. దాని మూలంగా మిగతా దేశాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ రోజు మనం ఏదైతే ఇన్ఫ్లేషన్ చెప్తున్నామో ప్రతి కంట్రీలో ఇంక్లూడింగ్ ఇండియా, ఆ ఇన్ఫ్లేషన్ కి 80% కారణం యుక్రెయిన్ వారే. ఆ వార్ మూలంగానే ఇన్ఫ్లేషన్ అన్ని కంట్రీల్లో కూడా పెరిగింది. అదే ఇప్పుడు అమెరికన్ ఓటరు ఈ ఉక్రెయిన్ వార్, అదే అమెరికన్ ఎలక్షన్స్లో ఉక్రెయిన్ వార్ అనే అంశం ఏ రకంగా ఓటర్ ఏ రకంగా తీసుకుంటాడండి దాన్ని?
అంటే అమెరికన్స్ ఆర్ యాజ్ పర్ మీ దే ఆర్ రేషనల్ ఓటర్స్. వాళ్ళందరూ రేషనల్ ఓటర్స్. కొన్ని కొన్ని టైమ్స్ లో ఎంత రేషనల్ ఓటర్ అయినప్పటికీ కూడా ఈ సెంటిమెంట్స్ ఏదైతే లోకల్ సెంటిమెంట్స్ అమెరికన్ వి విల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మన అమెరికన్స్ ఫస్ట్, ఇటువంటి ఎప్పుడైతే ఈ సెంటిమెంట్స్ రైట్ చేస్తారో ఆ సెంటిమెంట్స్ కొంతవరకు పనిచేయచ్చు. కానీ ఈ వచ్చే డిబేట్స్ లో బైడెన్ ఇదే విధంగా ఫంబుల్ అవుతూ సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే ఒకవేళ ట్రంప్ అవకాశాలు ఉంటాయేమో. కానీ బైడెన్ కానీ ఇప్పుడు సరిదిద్దుకుని నెక్స్ట్ వచ్చే డిబేట్స్ ని ఈ పైన తన యొక్క ఏంటి ఈ స్పీచెస్ ని ప్రాపర్ గా ఇస్తూ ఉన్నట్లయితే నేను అనుకోవడం స్టిల్ ఈ డెమోక్రట్స్ కి ఛాన్స్ ఉందండి. ఇప్పుడు ఈ డాలర్ డీడాలరైజేషన్ అనే అంశం కూడా ఇప్పుడు ఎలక్షన్స్లో ఏమన్నా ప్రభావం చూపెడుతుందా? అంటే ఈ సౌదీ అరేబియా ఆయిల్ని డాలర్స్లోనే కొనాలి దానికి అని చెప్పేసి అది కూడా ఒప్పందానికి 50 ఏళ్ళు అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు అన్ని కరెన్సీస్ని కూడా అది యాక్సెప్ట్ చేస్తుంది. అట్లాగే ఇప్పుడు డాలర్కు ఉన్న బలం రోజు రోజుకు తగ్గిపోతుంది. అంటే డాలర్ బలం తగ్గిపోయిందంటే ఇక అమెరికా బలహీనపడినట్టే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రెండు రిపబ్లికన్స్ కానీ డెమోక్రట్స్ కానీ వీళ్ళు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? ఈ ఎలక్షన్స్లో ఆ డీడాలరైజేషన్ అనే అంశం కూడా ఇప్పుడు పాత్ర వహిస్తుంది అంటారు. యాక్చువల్ గా క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ వన్ ఆఫ్ ది బుక్ ఆథర్స్ రిలీజ్ చేశారు. అమెరికాకి సౌదీ అరేబియాకి మధ్య ఉన్న క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ లో ఇన్ఫర్మేషన్ ని. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం 1974 లో జరిగిన అగ్రిమెంట్ ఈ డాలర్ రిలేటెడ్ పర్చేజెస్ గురించి కాదండి యాక్చువల్ గా ఒప్పందం. సో అది ఈ మధ్యన బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ వాళ్ళు మార్కెట్ లో బేసికల్ గా కొంత మొమెంటం క్రియేట్ చేయడానికి బిట్ కాయిన్స్ లోను క్రిప్టో కరెన్సీలోను వాళ్ళు ఈ రూమర్ రైట్ చేశారు. ఏ రూమర్ ని? ఈ సౌదీ అరేబియా అమెరికా మధ్య ఉన్న డాలర్ ఒప్పందం ప్లస్ డాలర్లలో ఈ ఆయిల్ అమ్మాలన్న ఒప్పందం రద్దు చేశారని. అసలు యాక్చువల్ గా ఆ ఒప్పందం లేని ఒప్పందాన్ని క్రియేట్ చేసి క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ మార్కెట్ ని కొంతకాలం స్పెక్యులేటర్స్ పెంచడం అనేటువంటిది జరిగింది. సో బేసికల్ గా సౌదీ అరేబియా ఈజ్ ఫ్రీ టు సెల్ అకార్డింగ్ టు దర్ విష్ ఇన్ ఎనీ కరెన్సీ. వాళ్ళు ఏ కరెన్సీలోనైనా అమ్మడానికి వాళ్ళ ఇష్టం. అది వాళ్ళకి దాంట్లో ఇది కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ వాళ్ళు అమ్ముకోవచ్చు. దాని మీద అమెరికాతో వాళ్ళకి అగ్రిమెంట్ లేదు. అటువంటి అగ్రిమెంట్ యొక్క ఎక్స్పైరీ లేదు, లేకపోతే క్యాన్సిలేషన్ కూడా లేదు. అంటే ఇప్పుడు అగ్రిమెంట్ ఉంది, దానికి 50 ఏళ్ళు అయిపోయింది అనేది మొన్న ఈ మధ్య కూడా అంతా వచ్చింది. రూమర్. అది ఆ రూమర్ స్టడీస్ మీద కొన్ని యూట్యూబ్ లో కొంతమంది స్పీచెస్ అవి ఇచ్చారు వాళ్ళ యొక్క ఇప్పుడని కాదు, మొత్తంగా కూడా అప్పుడు డాలర్ని మొత్తంగా కూడా నేను ఇన్ని ఔన్సులు బంగారం ఇస్తానని చెప్పేసి ప్రపంచ కన్వర్టబుల్ కరెన్సీ కింద అమెరికా ఒప్పుకుంది. తర్వాత డిఫాల్ట్ అయిందని చెప్తారు. దాంట్లో ఏమైందంటే 1974 అగ్రిమెంట్ ప్రకారం ఈ సప్లైస్ కి ఏవైతే ఆయిల్ సప్లైస్ ఆ టైంలో అమెరికాకి చేస్తూ వచ్చిందో 1974 నుంచి, ఆ సప్లైస్ లో కొంత పర్సంటేజ్ ని వీళ్ళు ఏం చేసేవారు, యుఎస్ డినామినేటెడ్ డెట్ కింద ఈ సౌదీ అరేబియా యుఎస్ కి ఇంట్రెస్ట్ బేస్డ్ డాలర్ డినామినేటెడ్ డెట్ గా ఇచ్చినట్టుగా చూపించుకునేవారు. వాళ్ళు అంత మనీ పే చేసేవారు కాదనమాట సౌదీ అరేబియాకి. ఆ ఒప్పందం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైంది, వాళ్ళు డబ్బు పే చేయడం జరిగిపోయింది. ఈ రోజు అమెరికా యొక్క $35 ట్రిలియన్ డెట్ బుక్ లో అమెరికా యొక్క టోటల్ డెట్ బుక్ ఈ రోజు $35 ట్రిలియన్. ఆ $35 ట్రిలియన్ లో సౌదీ అరేబియా యొక్క డెట్ ఓన్లీ 1%. ఇట్ ఈస్ ఇన్సిగ్నిఫికెంట్. ఓకే, దాని నిమిత్తం డాలర్ ట్రాన్సాక్షన్ అనేటువంటిది అమెరికా సౌదీ అరేబియాకి మధ్య జరిగింది, కానీ అది ఆయిల్ కి సంబంధించిన ఒప్పందం కాదు. ఆ డెట్ ఇప్పుడు తగ్గిపోతూ వస్తుంది కాబట్టి, సౌదీ అరేబియా యొక్క డెట్ తగ్గిపోతూ వస్తుంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన డాలర్ లో ట్రాన్సాక్షన్స్ తగ్గుతాయి అని చెప్తూ వస్తున్నారు అనమాట. అది పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదండి. అంటే వరల్డ్ వైడ్గా కూడా ఇప్పుడు ఈ కన్వర్టబుల్ కరెన్సీ కింద ఇప్పుడు డాలరు అనేది ఉంది. ఇప్పుడు అందువల్లనే వాళ్ళు హెలికాప్టర్ కరెన్సీని, అంటే ఇప్పుడు హెలికాప్టర్ మనీని కూడా వాళ్ళు ఎంత కావాలంటే అంత ప్రింట్ చేసుకుంటున్నారు అమెరికన్స్ అని చెప్పేసి చెప్తున్నారు కదండి. అంటే ఒకటి మాత్రం నిజం, వరల్డ్ వైడ్ స్విఫ్ట్ ట్రాన్సాక్షన్స్ ని మనం పరిశీలించినట్లయితే ఎనీవేర్ బిట్వీన్ 53% to 59% యాజ్ ఆన్ టుడే ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని డాలర్ లోనే నడుస్తూ ఉంటాయి. ఓకే,
అదే విధంగా వరల్డ్ వైడ్ ట్రేడ్ లో కూడా డాలర్ యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా నడుస్తూనే ఉంది. ఆ ప్రాముఖ్యత 50% బిలో పడిపోయినప్పుడు మనం అలార్మింగ్ సిచ్యువేషన్ అనుకోవాలి, కానీ అది పడని నాడు ఓన్లీ అప్పుడప్పుడు కొంత ఇది ఇప్పుడు మనమే ఉన్నాము, మన రష్యాతో ఇది రూపీలో ఆయిల్ కొనుక్కోవడం మొదలు పెట్టాము, కానీ ఇప్పుడు ఆ ఆయిల్ సప్లై చేయడం మానేసింది. బికాజ్ ఎన్ని రూపీలు అక్యూములేట్ చేసుకుంటే వాళ్ళు ఆ రూపీలను ఏం చేసుకుంటారు, వాళ్ళకి దానికి తగ్గ ట్రేడ్ ఇండియాతో లేకపోయినట్లయితే. రష్యాకి ఇండియాకి మధ్యన ప్రాబ్లం ఏంటంటే మనకి వాళ్ళకి మధ్యన ట్రేడ్ అంతగా పెరగలేదు. మన నుంచి వెళ్లే సామాన్లకి వాళ్ళు ఎంత ఈ ఆయిల్ ఇస్తే వాళ్ళు దాన్ని సెట్ ఆఫ్ చేసుకోగలరు. ఆ విధమైన ట్రేడ్ లెవెల్స్ లేవు కాబట్టి వాళ్ళు కూడా మనకి ఆయిల్ సప్లైస్ తక్కువ చేశారు. అందుచేతనే మనం ఇప్పుడు బాల్టిక్ మీద ఈ ఈ గల్ఫ్ కంట్రీస్ మీద కూడా కొద్దిగా డిపెండ్ అవుతున్నాం. అంతేకాకుండా కొంత అమెరికా కూడా మనకి సప్లై చేస్తుంది. ఇప్పుడు అమెరికా యొక్క డిపెండెన్సీ యాక్చువల్ గా సౌదీ అరేబియా మీద లేదు. గతంలో ఉండేది ఆయిల్ సప్లైస్ కోసం, కానీ ఎప్పుడైతే అమెరికాలో షేల్ ఆయిల్ వచ్చిందో తర్వాత వాళ్ళు రిఫైనరీస్ పెట్టుకుని వాళ్ళ ఆయిల్ ప్రొడక్షన్ ని పెంచుకున్నారో వాళ్ళు ఇప్పుడు బయట దేశాల మీద డిపెండెంట్ కాదు ఆయిల్ నిమిత్తం. అందుచేత వాళ్ళకి ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్, అందుచేతనే వాళ్ళు ఆ యుద్ధాలు వద్దనుకున్నారు. ఆ జీసీసీ కంట్రీస్ లోను, ఇరాక్ తోను, వాటితోనూ, ఆఫ్ఘనిస్తాన్ తోను వాళ్ళు మామూలుగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ తో అంత డిపెండెన్సీ లేదు వాళ్ళకి. అండ్ ఇప్పుడు చైనా కూడా తన రిజర్వ్స్ డాలర్ రిజర్వ్స్ని విత్డ్రా చేసుకుందని చెప్పేసి చెప్తున్నారు కదండి. అంటే వీటన్నిటి వలన డాలర్ బలహీనపడుతుంది. అంటే ఇక్కడ నేను అడగదలుచుకున్న ప్రశ్న ఏంటంటే ఈ పరిణామాలు అన్నిటి మూలంగా డాలర్ బలహీనపడుతుంది. ఇప్పుడు ఈ డాలర్ బలహీనపడటం అనేది కూడా ఇప్పుడు ఎలక్షన్స్లో ఒక ఇష్యూ అవుతుందా? దాన్ని ఆ రెండు పార్టీలు ఎలా డీల్ చేస్తాయి అనేది. అంటే మనం ఒక ఉదాహరణ మన డొమెస్టిక్ ఇండియా సైడ్ నుంచి చూద్దాం. డాలర్ ఇప్పుడు బలహీన పడలే కదా, మనకి ఈ రోజున కూడా డాలర్ 83 లోనే ఉంది. అంటే మన రూపీ బలహీన పడటం వల్ల డాలర్ నిలబడుతుంది కదండి. నిలబడుతుంది. సేమ్ థింగ్ ఈజ్ విత్ అదర్ కంట్రీస్ ఆల్సో. అయితే ఒకటి ఇక్కడ ఏంటంటే చైనా విషయానికి వచ్చేసరికి చైనా రెన్మిన్ బిని ఆర్ఎన్బి వాళ్ళ కరెన్సీని ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం కోసం థర్డ్ వరల్డ్ కంట్రీస్ తో రెన్మిన్ బినిలో ట్రేడ్ చేసుకుంటోంది. ఓకే, వాళ్ళని అడుగుతోంది, అందులోనే చేయమని అడుగుతోంది. అయితే వాళ్ళ ట్రేడ్ రిలేషన్ యుఎస్ఏతో ఎక్కువ, ఈ చిన్న చిన్న కంట్రీస్ కి వెళ్ళే తక్కువ, కానీ అమెరికాతో వాళ్ళకున్న ట్రేడ్ పార్ట్నర్షిప్ ఈజ్ వెరీ హై. అందుమూలంగా అందులో అక్కడ డాలర్ డినామినేషన్ లో జరుగుతూ వస్తుంది. నా ఉద్దేశం ప్రకారం డాలర్ మీరు చెప్పినట్లుగా బలహీనపడడానికి ఎప్పుడు బలహీనపడుతుందంటే ఇండియా ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ లో పుంజుకుని చైనా కాంపిటీషన్ ఇస్తూ అమెరికాకి సప్లైస్ చేస్తూ అమెరికాతో ట్రేడ్ పెంచుకున్న సమయంలో బేసికల్ గా అప్పుడు మనం చూడొచ్చు. అదే విధంగా రెస్ట్ ఆఫ్ ది అదర్ కంట్రీస్ ఆల్సో హ్యాస్ టు బికమ్ స్ట్రాంగ్. అవి స్ట్రాంగ్ అయినప్పుడు, టెక్నాలజీలో వాళ్ళ యొక్క ప్రెజెన్స్ పెరిగినప్పుడు, అవన్నీ జరిగినప్పుడు, కానీ అది డౌన్ ద లైన్ అనుకోవడం 50 years పడుతుందని అట్లీస్ట్ డాలర్ వీక్ అవ్వాలంటే. అంతవరకు డాలర్ స్ట్రాంగ్ గానే ఉంటుందని చెప్పి నా ఉద్దేశం. అదే ఇప్పుడు ఈ డాలర్ బలహీనపడిన నేపథ్యంలో ఇప్పుడు ఇండియా నుంచి అందరూ ఎక్కువ మంది అమెరికాకి పోయేది ఆ డాలర్ కన్వర్టబిలిటీలో మనకి ఎక్కువ లాభం చేకూరుతుంది. ఇక్కడ రూపాయి సంపాదిస్తే అక్కడ రూపాయి సంపాదిస్తే 80 రూపాయలు అవుతుంది అనేది దీంతో. కాబట్టి ఇప్పుడు అందుకని కొంతమంది ఆందోళన చెందుతున్నారనే ఉద్దేశంతో ఈ ప్రశ్న నేను అడిగానండి. అది మెయిన్ కారణం కాదేమో నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే ఇండియా నుంచి మైగ్రేషన్ డాలర్ పెరుగుతూ ఉండడం వల్ల కాదు. డాలర్ అనేటువంటిది గత మీరు 52 వీక్ బేసిస్ మీద చూసినా ఈ న్యూస్ లో వస్తున్నప్పుడు ఏమాత్రం తగ్గలేదు. మనం చూసినా కానీ ఒక రోజు 2 రోజుల్లో అటు ఇటు కొంచెం తగ్గినా కానీ కూడా అది స్ట్రాంగ్ గానే నడుస్తూనే ఉంది రూపీ వర్సెస్ డాలర్ అనేటువంటిది. సో నా ఉద్దేశం ప్రకారం అది ఆ సౌదీ అరేబియా అనేటువంటి దాన్ని ఒక రూమర్ కింద చూసి మనం చూడాలి, కానీ దాని రేషనల్ గా యాక్చువల్గా చాలా మంది తెలియదు అది రూమర్ అని చెప్పి. దాని మూలంగా ఈ రూమర్ స్ప్రెడ్ అయ్యి ఏమైందంటే ఈ వాట్సాప్ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ కింద ఇప్పుడు అన్ని కంట్రీలు కూడా డాలర్ ని వీక్ చేస్తున్నాయి అనేటువంటి రూమర్ స్ప్రెడ్ అయింది వరల్డ్ వైడ్. అది మాత్రం నిజం. అదే ఇంకా మనం అమెరికన్ ఎలక్షన్స్కి వద్దామండి. ఫైనల్గా మనం డిస్కషన్ క్లోజ్ చేసే ముందు ఇప్పుడు బైడెన్ని ఇప్పుడు డెమోక్రాట్స్ మార్చే అవకాశం ఉందండి. అంటే డిస్కషన్ నడుస్తోంది. ముఖ్యంగా బరాక్ ఒబామా కూడా చెప్తున్నాడు. బరాక్ ఒబామా యొక్క దగ్గర వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశాడు బైడెన్ ను, బాగా ఫ్రెండ్ కింద చూస్తాడు కాబట్టి అతను కూడా చెప్తున్నాడు నువ్వు తప్పుకో అని చెప్పేసి. అయితే బైడెన్ కున్న డైనమిక్స్ ఏంటంటే బైడెన్ వైఫ్ కానీ
తర్వాత బైడెన్ యొక్క చిల్డ్రన్ కానీ ఎవరు ఒప్పుకోవట్లేదు. మొన్న వాళ్ళు రిట్రీట్ కోసం అని చెప్పి వెళ్ళారు క్యాంప్ డేవిడ్ కి. వెళ్ళినప్పుడు వాళ్ళంతా డిస్కషన్ చేసుకున్నారు ఏమని, ఇలాగా నేను దిగాలా వద్దా అని చెప్పి బైడెన్ ప్రపోజల్ పెట్టాడు ఫ్యామిలీ ముందర. కానీ ఫ్యామిలీ అంతా ఏమని చెప్పిందంటే, అది నువ్వు ఫంబుల్ అయింది, అది ఏజ్ రిలేటెడ్, దాంట్లో నీ తెలివితేటలు ఏం తగ్గాయి, నీ యొక్క డిస్క్రిషనరీ పవర్స్ ఏం తగ్గాయి, నీ యొక్క ఆలోచన శక్తి ఏం తగ్గింది, అది తగ్గినంత కాలం నువ్వు ఇటువంటి దీని పేరేంటి, ఎవరైనా నువ్వు బలహీనం అన్నా కానీ నువ్వు ఒప్పుకోవడానికి వీల్లేదు, నువ్వు నీ కేపబిలిటీస్ ని చూపించి ముందుకెళ్ళమని చెప్పి ఫ్యామిలీ అతను ఎంకరేజ్ చేస్తుందని చెప్పి ఈవెన్ అమెరికన్ పేపర్స్ కూడా క్లియర్ గా రాశాయి. నా ఉద్దేశం ప్రకారం అతను తనంతట తానుగా దిగిపోవడేమో. అతను నిన్న కూడా నాకు వచ్చిన న్యూస్ ప్రకారం, నిన్న కూడా నేను చదివిన న్యూస్ ప్రకారం నాకు తెలిసింది ఏంటంటే, అతను ఈవెన్ పిఆర్ ఏజెన్సీస్ కి, అతను పిఆర్ ఎక్స్పర్ట్స్ కి అందరికి కూడా చెప్తుంది ఏంటంటే, ఐఎమ్ స్టిల్ ఇన్ ద రేస్, నేను రేస్ లో ఉన్నాను, మీరందరూ కంటిన్యూ చేయండి మీ వర్క్స్ అని చెప్పి అతను చెప్పడం జరిగింది. ఈ రోజుకి అయితే చేంజెస్ ఏం లేవు, కానీ ఒక డిస్కషన్ మాత్రం నడుస్తుంది. ఏంటంటే, ఒకవేళ వచ్చే డిబేట్స్ లో నెక్స్ట్ డిబేట్ ఈస్ క్రూషియల్ అనమాట. ఆ నెక్స్ట్ డిబేట్ లో ఒకవేళ ఈ బైడెన్ ఇదే పర్ఫార్మెన్స్ ని కొనసాగిస్తే అప్పుడు ఇంకా ఫోర్స్ పెరిగేలా ఉంది. ఫోర్స్ అంటే ఏంటి, ప్రెషర్ పెరిగేలా ఉంది బైడెన్ మీద, దిగిపో అని చెప్పేసి వాలంటరీగా. అంటే ఏదన్నా కానీ రేటింగ్స్ అనేవి ఇప్పుడు బైడెన్ యొక్క అభ్యర్థిత్వాన్ని డిసైడ్ చేస్తాయి అంటారు. అంటే ఇప్పుడు రేటింగ్స్ ని మనం సెపరేట్ గా చూడాలి, ఓటింగ్ సెపరేట్ గా చూడాలి. ఓకే, ఇప్పుడు మన దీని పేరేంటి, మన దేశంలో ఉన్న ఈ ఎగ్జిట్ పోల్ ఏజెన్సీస్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ అయితే ఏంటి, దేశంలో అయితే ఏంటి, ఒక సింగిల్ సైడెడ్ గా చూపించాయి వాటి పోల్స్ ని. ఓకే, అది బేసిస్ గా చేసుకుని మనం ఎలక్షన్ రిజల్ట్స్ చూసిన తర్వాత మనకి ఏమనిపించింది, ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా తప్పు చెప్పాయని చెప్పి తెలిసింది. బైడెన్ పాపులారిటీ రేటింగ్స్ కనుక ఒకవేళ తగ్గిపోతే డెమోక్రాట్స్ ఆయన అభ్యర్థిత్వాన్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఉందా, కొత్త క్యాండిడేట్ ని పెట్టే అవకాశం? ఓకే, అక్కడ పాపులారిటీ రేట్స్ నమ్మే వాళ్ళు తప్పకుండా ఈ బైడెన్ మీద ప్రెషర్ తీసుకురావచ్చు. అయితే అమెరికాలో ఉన్న కల్చరల్ వాల్యూస్ ప్రకారంగా చూసినట్లయినా కానీ కూడా బైడెన్ ను అంత దీని పేరేంటి డిగ్రేడ్ అయిపోయిన వ్యక్తులు ఏం కనిపించట్లేదు. ఏంటి, తన యొక్క థాట్ ప్రాసెస్ లో, ఆ థాట్ ప్రాసెస్ లో ఒకవేళ ఇంకా ఎగ్జిబిట్ చేస్తూ పోతూ వచ్చినట్లయితే ఆ ప్రెషర్ జెన్యూన్ ఏమో, కానీ ప్రస్తుతానికి వచ్చిన ప్రెషర్ ని మనం ఈ టీవీ డిబేట్ బేస్డ్ ప్రెషర్ కిందే మనం చూడవలసిన అవసరం ఉంటుంది. బట్ నేను అనుకునేది ఏంటంటే, అతను ఇట్ ఆల్ డిపెండ్స్, నెక్స్ట్ డిబేట్ ఏ విధంగా చేస్తాడు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు ఏదన్నా కానీ ఇప్పుడు అమెరికన్ ఎలక్షన్స్లో బైడెన్కి ట్రంప్కి ఒక పోటీ అనేది, అట్లాగే బైడెన్ని ఇప్పుడు వీళ్ళు డెమోక్రాట్స్ విత్డ్రా చేసుకుంటారనేది నెక్స్ట్ డిబేట్లో వచ్చే పాపులారిటీ రేటింగ్స్ మీద ఆధారపడి ఉండొచ్చని శాస్త్రి గారు చెప్తున్నారు. ఈ అంశాలన్నీ చెప్పినందుకు కూడా శాస్త్రి గారికి థ్యాంక్స్ అండి. నమస్తే అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.